అసలు ఈ బాలిక ఎవరు? మోడీని చంపేస్తా అని AK-47 గన్ తోటి ఎందుకు బెదిరిస్తుంది? అంటే చిన్న పిల్లలకి ఇవా నేర్పించేది? చిన్నపిల్లలు ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడేది? అసలు చూద్దాం ఎవరి చిన్నారి. ఎస్, మిస్టర్ మోడీ నిన్ను చంపేస్తాను, వైద్యుడు కూడా నిన్ను బతికించలేడు. చేతిలో AK-47 తో ఓ చిన్నారి వార్నింగ్. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం. 6-7 వయసున్న, అంటే 7 సంవత్సరాల వయసున్న ఒక చిన్న బాలిక, ఓ చిన్నారి AK-47 చేత పట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆ బాలిక ఎక్కడి నుంచి ఈ వీడియో చేసిందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ బెదిరింపు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే, మిస్టర్ మోడీ నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు మరోసారి మా దేశాన్ని, అమ్మా నాన్నలను, పిల్లలను చంపితే నీకు ఎదురుగా వచ్చి నేనే నిన్ను చంపేస్తాను. నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి. నా తుపాకీ చూసావుగా, ఇందులో చాలా బుల్లెట్లున్నాయి, 50 బుల్లెట్లున్నాయి. 2 బుల్లెట్లతో నేను చంపేస్తాను. కనీసం వైద్యుడు కూడా నిన్ను బతికించలేడు. నువ్వు ఎప్పటికీ భూమిలోనే చనిపోయి ఉంటావు. అల్లా కూడా నీతో సంతోషంగా ఉండడు. నువ్వు ఎప్పటికీ కూడా దుర్వాసన వస్తూ ఉంటావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ బాలిక ఎవరు? ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లల చేతుల్లో మారణ ఆయుధాలు పెట్టి భారత ప్రధాని మోడీపై ఇంత కోపం పెంచుతున్నది ఎవరో తెలుసుకొని వారిని శిక్షించాలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఇది మన దేశానికి చెందిన వీడియో అయితే వెంటనే చిన్నారిని అదుపులోకి తీసుకోవాలని, అమెకిలా బ్రెయిన్ వాష్ చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని మరికొంతమంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి ఈమె భారతీయురాయలైతే కాదు. ఎందుకంటే ఈమె ఏమన్నది, అల్లా శిక్షిస్తాడు అన్నది. అంటే ఈ చిన్నారి ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అంటే డైరెక్ట్ గా ఇది వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఒక వీడియో. ఈజీగా తెలుస్తోంది అమ్మాయి, ఒకసారి ఫేస్ చూసినా ఏం చూసినా ఈజీగా తెలుస్తోంది బాలిక ఎవరనేది. ఓకే, ఒకసారి చూడొచ్చు. అల్లా అని చెప్పి అన్నది. అల్లా నేను చూస్తాడు అన్నాడు. అంటే నేను అంటున్నా, దయచేసి కొన్ని విషయాల్లో హిందువులు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ధర్మయుద్ధాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మోడీ ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ధర్మరక్షణ కోసం ఏదో విధంగా పనిచేసేటువంటి వ్యక్తి. ఓకే, అండ్ మన ఆర్మీ పర్సన్స్ మీద దాడి జరిగితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని అక్కడికి పోయి మరి దాడి చేసినందుకు, పుల్వామా అటాక్ లో దాడి చేసినందుకు ఇమీడియట్ గా మన ఆర్మీ అటాక్ చేసే విధంగా ప్లాన్ చేసినటువంటి వ్యక్తి. సో దేశంలో ఎన్నన్నా జరుగుండొచ్చు, కానీ మన దేశ ప్రధానిని మాట్లాడినప్పుడు మనమందరం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెసా, లేకపోతే టిఆర్ఎస్ఆ, లేకపోతే ఇంకేదైనా పార్టీయా, సిపిఐ కాదు. మన టెంపుల్స్ మీద, మన రాముడు నడయాడినటువంటి భూమి మీద మరి వీళ్ళందరూ కూడా అటాకులు చేస్తున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆ చిన్న పసికందుని కూడా అంత బాగా ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిచ్చినారు అంటే ఏ రకంగా చూడాలి? మన భారతదేశంలో దేశద్రోహులు చాలా మంది ఉన్నారు. మన భారతదేశంలో కూడా సీక్రెట్ గా ఆల్ ఖైదాకి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ చెందిన కొంతమంది, అందరు అంటలేను, కొంతమంది మంచి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మన భారతీయులను ఇష్టపడే మంచి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మన హిందువుల జోలికి వచ్చినా, మన హిందూ సాంప్రదాయాల జోలికి వచ్చినా, హిందూ టెంపుల్స్ జోలికి వచ్చినా అందరు కూడా ఏకతాటి పైన నిలబడాలి. ఈ రోజున ఏంది బీసీ, ఓసీ, ఎస్టీ కాదు, అందులో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకమవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న ఈ కాంగ్రెస్ ఏం చెప్పిందండి, బీసీకి సంబంధించినటువంటి వాళ్ళలో ముస్లింలే ఎక్కువ ఉన్నారు అట. అంటే హిందువులు లేరని చెప్తున్నారు వాళ్ళు డైరెక్ట్ గా. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇక ఇది మాట్లాడితే సబ్జెక్టు చాలా లోతుగా ఉంటది, కానీ మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున గంపల కొద్ది పిల్లల్ని కంటా ఉన్నారు ముస్లింలు, కానీ హిందువులు ఒక్కరు ఇద్దరు. అంటే రాను ఫ్యూచర్ జనరేషన్ లో హిందువుల యొక్క మెజారిటీ తగ్గిపోయే ప్రమాదం కనబడుతుంది కదా. అంటే ఏంది, వీళ్ళ చేతుల్లోకి తీసుకుందామన్న? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్ కదా. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కమెంట్స్ రూపంలో. జై అల్లా అనుకుంటా ఈమె మాట్లాడినటువంటి, ఆ చిన్న బాలిక మాట్లాడినటువంటి వీడియో ఏ రకంగా చూడొచ్చు?